రైట్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. సాయంత్రం ఢిల్లీకి మంత్రివర్గం అంతా వెళ్తుంది. మంత్రివర్గ విస్తరణతో ఢిల్లీకి ఆశావాహకులు. అసెంబ్లీ సమావేశాలు ముగుస్తూ ఉండడంతో మంత్రివర్గం అంతా ఢిల్లీ పయనమవుతున్నారు. సాయంత్రం ఢిల్లీకి కాంగ్రెస్ ఎమ్మెల్యేలంతా పయనమవుతున్నారు. సో మంత్రివర్గ విస్తరణతో ఢిల్లీకి ఆశావాహకులైతే పెరుగుతున్నారు. మరి చూస్తున్నాం బ్రేకింగ్ న్యూస్. అసెంబ్లీ సమావేశాలు ముగుస్తూ ఉండడంతో సాయంత్రం ఢిల్లీకి పయనమవుతున్నారు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు. మంత్రివర్గ విస్తరణతో ఢిల్లీకి ఆశావాహకులు. అసెంబ్లీ సమావేశాలు ముగుస్తూ ఉండడంతో సాయంత్రం ఢిల్లీకి కాంగ్రెస్ ఎమ్మెల్యేలు మంత్రి పదవి కోసం అధిష్టానం వద్దకు క్యూ. ఇప్పటికే ఢిల్లీ వెళ్లిన మహబూబాబాద్ ఎమ్మెల్యే, నర్సంపేట ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి. మరి దీని గురించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి రాజిరెడ్డి అందిస్తారు. రాజిరెడ్డి, మంత్రివర్గ విస్తరణ ఉగాగా లేదా వచ్చే నెల 3వ తేదీన మంత్రివర్గ విస్తరణ ఉండబోతుందని తెలియడంతో పెద్ద ఎత్తున మంత్రివర్గంలో చోటు కోసం ప్రయత్నం చేస్తున్న ఆశావాహులంతా కూడా ఈ రోజు సాయంత్రము ఢిల్లీ వెళ్ళడానికి సిద్ధమవుతున్నారు. ఎందుకంటే ఈ రోజు అసెంబ్లీ చివరి రోజు కావడంతో అసెంబ్లీ సమావేశాలు ముగిసిన తర్వాత ఢిల్లీ బాట పట్టాలని చూస్తున్నారు. ముఖ్యంగా మంత్రి పదవులు ఎవరైతే ఆశిస్తున్నారో, ఎవరైతే మంత్రి పదవి కావాలని తాపత్రయపడుతున్నారో వాళ్ళంతా కూడా ఢిల్లీ వెళ్లేందుకు రంగం సిద్ధం చేస్తున్నారు. ఇప్పటికే పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ ఢిల్లీలో ఉన్నారు. అదేవిధంగా మీనాక్షి నటరాజన్ డిసిసి అధ్యక్షులతో కూడా ఢిల్లీలో భేటీ అయ్యారు. అయితే ఎమ్మెల్యేలు మంత్రి పదవులు ఆశిస్తున్న వాళ్ళు దొంతి మాధవరెడ్డి సీనియర్ ఎమ్మెల్యేగా ఉన్నారు. గతంలో ఇండిపెండెంట్ కూడా గెలిచిండు. అతను చాలా బలమైన నాయకుడుగా ఉన్నాడు. అతనికి మంత్రి పదవి కావాలని అతను వెళ్తున్నారు. అదేవిధంగా మురళీ నాయక్ అతనికి మంత్రి పదవి కావాలని అతను వెళ్తున్నాడు. ఉమ్మడి రంగారెడ్డి జిల్లా నుంచి మల్రెడ్డి రంగారెడ్డి హైదరాబాద్ రంగారెడ్డిలో మంత్రి పదవిలో ప్రాతినిధ్యం లేదు, ఖచ్చితంగా కావాలని అతను వెళ్తున్నాడు. అదేవిధంగా కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి వీళ్ళంతా కూడా హైకమాండ్ దగ్గరికి వెళ్ళి తమ అదృష్టాన్ని పరీక్షించుకోవడానికి వెళ్తున్నారు. వీళ్ళంతా కూడా మంత్రి పదవుల కోసం అయితే తీవ్రంగా ప్రయత్నం చేస్తున్నారు. అందులో భాగంగానే ఢిల్లీలో ఉన్నటువంటి పార్టీ పెద్దలను కలవాలని చూస్తున్నారు. రైట్ రాజిరెడ్డి, థ్యాంక్ యూ.